నమస్కారం. సిసిసి డిజిటల్ 230 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గత 5 ఏళ్లలో వైసీపీ నేతలు చేసిన అవినీతిని బయటకు తీస్తాం. వైఎస్ జగన్ కరప్షన్కి కజిన్ బ్రదర్ అని ఎద్దేవా చేసిన మంత్రి డోలా. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాళా తీయించారు. ఇప్పుడు అవి కూటమి ప్రభుత్వానికి ప్రజలకు శాపంగా మారాయంటూ కొనకళ్ళ నారాయణ ఆగ్రహం. ముఖ్యమంత్రి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, అందుకే పెద్దిరెడ్డి పేరును రోజు తలుచుకుంటున్నారని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విమర్శలు. నెల్లూరు డిప్యూటీ మేయర్ పదవికి పోటీ చేసే కనీస అర్హత టీడీపీకి లేదు, విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కాకాణి. కరప్షన్కి కజిన్ బ్రదర్ వైఎస్ జగన్ అని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి విమర్శించారు. కరప్షన్కి కజిన్ బ్రదర్ వైఎస్ జగన్ అని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి విమర్శించారు. ఆనాడు తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ కోట్లు కొల్లగొట్టారన్నారు. గత 5 ఏళ్లలో జగన్తో సహా వైసీపీ నేతలంతా కాదేది అవినీతికి అనర్హమన్నట్లుగా దోపిడీలు చేశారన్నారు. వైసీపీ చేసిన అవినీతిని బయట పెడతామన్నారు. తమ ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు ఉండవని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఒక్కడ తీసుకున్నట్టయితే ఫ్రీ హోల్డ్ ఎందుకు చేశారు, దానిలో సడన్గా రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారు, ఆ విధంగా తీసుకున్న దానిలో అగ్రస్థానం చిత్తూరు జిల్లా ఉంది, 4వ స్థానం మనం ఉన్నాం. ఇవి ఎందుకు జరిగాయి, దీని మీద ఒక విచారణ జరుగుతూ ఉన్నాం. అవినీతి అయితే బాగా జరిగింది, కాస్త కొద్దిగా లేట్ అయినా వాళ్ళందరూ కూడా శిక్షించబడతారు. 6 నెలలు అయింది, 7 నెలలు పూర్తయింది. రాజకీయంగా చేసే పని అయితే నేను చేయాలి, చాలామంది మీద ఒంగోలులో చేయాలి, రాష్ట్రంలో చేయాలి. రాజకీయ కోణంలో మేము ఎక్కడ ఎవరి మీద చేయాలి, ఎవరైనా కానీ దోషులను తేలిన తర్వాతనే చట్ట ప్రకారంగా చేస్తే ఆ చట్టంలో కూడా మేము ఎక్కడ జోక్యం చేసుకుంటాం. మా ముఖ్యమంత్రి గారు మేము కానీ ఈరోజు నిన్న మీడియాలో కానీ బయటంతా గగ్గోలు పెట్టిన తర్వాత నిన్న ముఖ్యమంత్రి గారు చర్యలకు ఆదేశించారు. అంతేగాని మేము ఎక్కడ కూడా అంటే భావ వ్యక్తీకరణ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుందండి. వారు ఏ సందర్భంలో ఏం మాట్లాడారో నాకైతే తెలియదండి. ఏదైనా కానీ ఏమైనా వారి నేను కూడా వాయిస్ కూడా పూర్తిగా ఫాలో అవ్వాలి, దాని బట్టి కామెంట్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల ఊబులో ముంచేసి ఆర్థిక వ్యవస్థను దివాళా తీయించారని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల ఊబులో ముంచేసి ఆర్థిక వ్యవస్థను దివాళా తీయించారని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్ల కాలంలో జగన్ ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పులు చేయగా 1,40,000 కోట్ల రూపాయల మేర బకాయిలు పెట్టిందన్నారు. ఇప్పుడు అవి కూటమి ప్రభుత్వానికి ప్రజలకు శాపంగా మారాయని విరుచుకుపడ్డారు. ఇసుక దోపిడీలో 60,000 కోట్లు, గ్రావెల్ దోపిడీలో 22,000 కోట్లు, ఈ రకంగా టోటల్గా ఇతని హయాంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వాళ్ళ కుటుంబం దోసుకున్నది 8 లక్షల కోట్ల రూపాయలు డబ్బు దుర్వినియోగం జరిగింది. ఇవాళ ప్రజలు సరైన తీర్పిచ్చారు. ఇతని హయాంలో మన రాష్ట్రం సర్వనాశనం అయిపోతూ ఉంటే, మొత్తం అంతా దోపిడీకి గురవుతూ ఉంటే ఇటువంటి వాళ్ళు పరిపాలనకి పనికిరారు అని చెప్పి మంచి మెజార్టీ ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు ప్రజలు. ఇవాళ ప్రజలు కూటమి ప్రభుత్వం పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఇవాళ రోజున నిలబెట్టుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలు శ్రమిస్తూ ఇవాళ రోజున రాష్ట్రాన్ని గాడి తప్పిన పరిపాలనని మరి గాడిలో పెట్టాలని, ఆర్థికంగా కుంగిపోయినటువంటి రాష్ట్రాన్ని ఇవాళ నెల నెల డబ్బులు వడ్డీలు కట్టాలన్నా అసలు కట్టాలన్నా కూడా కట్టలేని పరిస్థితి, ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలైపోయింది. దీన్ని మళ్ళీ నిలబెట్టేందుకు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా గాడి తప్పిన ఈ పరిపాలనని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఘాట్లో పెట్టి ఆర్థికంగా కుంగిపోయిన మన రాష్ట్రాన్ని మళ్ళీ ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు గాను చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా కష్టమైనా కూడా ఈ రాష్ట్రాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు, అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో మళ్ళీ పరిశ్రమలు వచ్చి నిరుద్యోగ సమస్య పోతేనే, మళ్ళీ పెట్టుబడులు వస్తేనే ఆర్థికంగా ఇది సెల్ఫ్ సస్టైనబుల్. ఆర్థికంగా రాష్ట్రం నిలదొక్కోవాలంటే పరిశ్రమలు రావాలి, నిరుద్యోగ సమస్య పోవాలి. రాష్ట్రంలో మళ్ళీ పాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో గతంలో ఎలా అయితే అభివృద్ధి చెందిందో మళ్ళీ ఇప్పుడు గట్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి హయాంలో కుంగిపోయినటువంటి మన ఆర్థిక వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా నిలబెట్టి మళ్ళీ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ గతంలో ఎటువంటి వైభవం అయితే ఉండేదో మళ్ళీ అటువంటి వైభవాన్ని తీసుకొచ్చి
ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1 స్థానంలో పెట్టేందుకు గాను చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు. దానికి ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. రాజకీయ కక్షతోనే కూటమి ప్రభుత్వం తమపై కేసులు పెడుతుందని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు. రాజకీయ కక్షతోనే కూటమి ప్రభుత్వం తమపై కేసులు పెడుతుందని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు పెట్టే కేసులకు భయపడే ప్రసక్తే లేదని, కేసులు పెడితే తాము మరింత బలంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఢిల్లీలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, పొంగనూరులో తాము కొనుగోలు చేసిన భూములను అటవీ భూములంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పెద్దిరెడ్డి పేరును ఆయన రోజు తలుచుకుంటూ ఏదో ఒక రకంగా కక్ష సాధించాలని చూస్తున్నారని మండిపడ్డారు. అదేవిధంగా ఆ ల్యాండ్ ఓనర్స్ కి వాళ్ళకి మళ్ళీ 1981లో రెవెన్యూ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ సెటిల్మెంట్స్ దగ్గర వాళ్ళకే భూమి కేటాయిస్తూ ఇవ్వడం జరిగింది. ఈ 2 ఆర్డర్లు కూడా నేను మీడియా మిత్రులకి ఈ ప్రెస్ మీట్ అవగానే మీడియా మిత్రులతో కూడా నేను షేర్ చేసుకుంటాను. ఇంత క్లియర్గా ఉండే ల్యాండ్లో ఈరోజు కేవలం లేనిపోని ఆరోపణలు చేసి ఏదో జరిగిపోయిందనే భ్రమ పెడతా ఉన్నారు. అసలు ల్యాండ్ స్కామ్ అని మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఒక విషయం చెప్పాలా, ఇక్కడ ప్రభుత్వం రిజిస్టర్ చేసే వాల్యూ, 1 ఎకరాకి ప్రభుత్వం రిజిస్టర్ చేసే వాల్యూ, ఒక మారుమూల ప్రాంతంలో మేము అక్కడ చెట్లు, మామిడి చెట్లు పెట్టి ఆవులు, దేశీయ ఆవులు అంటే మా ఊర్లో ఉండే ఆవులన్నీ కూడా తక్కువ పాలు ఇస్తాయి కాబట్టి అందరూ కూడా అవి బీఫ్ స్టాల్స్కి వాటికి అమ్ముతాం అంటే అమ్మకుండా పెట్టుకోవాలి అని చెప్పి 100 ఆవులు అక్కడ మేము పెట్టుకోవడం జరిగింది. మామిడి చెట్లు ఒక రైతులుగా మేము పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ వాల్యూ మీకు ఒకసారి చెప్తాను. 1 ఎకరా 4 లక్షలు, 70 ఎకరాల కంటే మీకు దాదాపు 3 కోట్లు లోపలే ఈరోజు వాల్యూ వచ్చే పరిస్థితి ఉంది. ఇంత తక్కువ వాల్యూ ఉండేదాన్ని 2000 సంవత్సరం నుంచి రికార్డులు తారుమారు చేసి ఇవన్నీ చేస్తారని చెప్పేదానికి కొంచెమన్నా ఆలోచించి ఆరోపణలు చేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ల్యాండ్ విలువ అంతా కూడా 3 కోట్ల లోపల ఉంది. మేము మా ఊర్లో ప్రభుత్వ హాస్పిటల్కి ఫ్రీగా ఇచ్చిన ల్యాండ్ విలువ 15 కోట్లు. రేపు పెట్టిన 2 ఆక్సిజన్ ప్లాంట్లు దాదాపు 2 కోట్ల పైన ఖర్చు పెట్టి ఆక్సిజన్ ప్లాంట్లు ఇచ్చింది. అంతెందుకు మా రాజంపేట పార్లమెంట్లో హౌసింగ్కి ల్యాండ్ కోర్టులో ఉందని చెప్పి నేనే ₹1 కోటి పెట్టి హౌసింగ్ కూడా కలికిరి మండలంలో నేను కొనియడం జరిగింది. సొంత డబ్బులతోనే ఫీజులు కట్టడం కానీ లేకపోతే గుళ్ళు డెవలప్ చేయడం కానీ ఎంతో ఖర్చు చేస్తాం. 3-4 కోట్లకు ఏదో జరిగిందని చెప్పి ఒక మెయిన్ పేపర్ అంతా రాసి దానిపైన ఒక పెద్ద చర్చ పెట్టి దానికి ఒక కమిటీ పెట్టి క్లియర్గా డిపార్ట్మెంట్లోనే వాళ్ళ దగ్గర రెవెన్యూ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ సెటిల్మెంట్స్లో ఆ భూమి గురించి ఉంది. అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు 1968లో ఇచ్చిన గజెట్ ఆర్డర్ కాపీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇస్తే తీసుకోవడం జరిగింది. దాంట్లో కూడా అది ప్రైవేట్ ల్యాండ్ అని ఉంది. కేవలం ఇది ఒక దుష్ప్రచారం చేసి బురద కొట్టే ప్రయత్నం చేసే కార్యక్రమం మాత్రమే అని చెప్పి కూడా ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను. నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవికి పోటీ చేసే కనీస అర్హత తెలుగుదేశం పార్టీకి లేదని మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవికి పోటీ చేసే కనీస అర్హత తెలుగుదేశం పార్టీకి లేదని మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 54 డివిజన్లో వైసీపీ అభ్యర్థులు పార్టీ సింబల్ మీద గెలుపొందారన్నారు. కనీసం 1 సీటు కూడా గెలవలేని టీడీపీ ప్రలోభాలతో తమ కార్పొరేటర్లను లాక్కుందని ధ్వజమెత్తారు. వైసీపీ నుంచి గెలిచి టీడీపీకి ఓటు వేస్తే న్యాయస్థానంలో న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. సభ్యులు పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, మరొక సోదరులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు, కార్పొరేటర్లు, స్థానికంగా ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి నాయకులందరితో కలిసి సమావేశం ఏర్పాటు చేసుకొని దానిలో డిప్యూటీ మేయర్కి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి దాని మీద అందరి అభిప్రాయాలు సేకరించడం జరిగింది. కార్పొరేటర్లు, ప్రధానమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు తీవ్రమైనటువంటి ఆవేదనని వ్యక్తం చేయడం జరిగింది. బహుశా 54 స్థానాలుంటే 54 స్థానాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి తిరుగులేనటువంటి శక్తిగా ఉన్నటువంటి నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు బీఫామ్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రజల దగ్గరికి పంపిస్తే
ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి విధానం కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు కానీ చూసి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీ ఫారం మీద గెలిచినటువంటి కార్పొరేటర్లు తల్లిపాలు దాగి రొమ్ముగుద్దినటువంటి సందంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి తెలుగుదేశం పార్టీలో కొంతమంది చేరిపోవడం జరిగింది. ఇది ఒక దురదృష్టకరమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే ఒక రాజ్యాంగ వ్యవస్థలో కీలకమైనటువంటి వ్యక్తి, మున్సిపల్ శాఖను నిర్వహించేటువంటి వ్యక్తి, మంత్రిగా పనిచేసేటువంటి వాడు ఈ నెల్లూరు నగరానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడు. శాసనసభ్యుడిగా గెలిచి మంత్రి అయినటువంటి నారాయణ గారు ఉన్నటువంటి కార్పొరేటర్లని ప్రలోభపెట్టి, మభ్యపెట్టి, భయపెట్టి, బ్లాక్మెయిల్ చేసి వాళ్ళందరినీ ఒక్కొక్కరిని తీసుకువెళ్ళడం జరిగింది. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మేమందరం విశ్వసించేది, ఎవరైతే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గెలిచారో జగన్మోహన్ రెడ్డి గారి బీఫారం మీద, వాళ్ళు తాత్కాలికంగా పాపం కొంత ఇబ్బందులకు గురవుతామనో రకరకాలైనటువంటి ఆలోచనలతోనో తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి ఉండవచ్చు. వాళ్ళందరూ కూడా ఆత్మ ప్రబోధం మేరకు, ఎందుకంటే ప్రతి ఒక్కడికి ఒక అంతరాత్మ ఉంటుంది కాబట్టి మనిషి పైకి ఎన్ని మాట్లాడినా అంతరాత్మకు ద్రోహం చేసుకోలేడు. అంతరాత్మకి వాస్తవాలు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ కీలకమైనటువంటి సమయంలో అండగా నిలుస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, పరిమితికి మించి ఎక్కువ మంది ప్యాసింజర్లను ఎక్కించుకోవద్దని, మద్యం తాగి ఆటోలను నడపవద్దని గూడూరు డీఎస్పీ గీతా సూచించారు. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, పరిమితికి మించి ఎక్కువ మంది ప్యాసింజర్లను ఎక్కించుకోవద్దని, మద్యం తాగి ఆటోలను నడపవద్దని గూడూరు డీఎస్పీ గీత సూచించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఆటో డ్రైవర్లకు రోడ్డు నిబంధనలపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ గీతా కుమారి ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. ప్రతి డ్రైవర్ నిబంధనలను పాటిస్తూ ఆటోకు సంబంధించిన డాక్యుమెంట్లను వారి వద్ద ఉంచుకోవాలని సూచించారు. మనం తెలుసుకొని ఉండాలి. అవి తెలుసుకోకుండా మనం రోడ్డు మీదకి వస్తే ప్రమాదాలు జరుగుతాయి, దానికి సంబంధించిన పెనాల్టీ అవి పడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ముందు ఏం తీసుకోవాలి, ఆటో స్టార్ట్ చేసే ముందు ఆటో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి. ఆటో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటే మీరు ఆటోని నడపాలి. అది కూడా 18 ఏళ్ళు పైన పడిన వాళ్ళు ఖచ్చితంగా ఆ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని ఆటో నడపాలి. హెల్త్ కూడా బాగా ఉండేటప్పుడు చూసుకోవాలి. సైట్ ఎక్కువ ఉన్న ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాగే మీరు ఆటో తోలేటప్పుడు ఎక్స్ట్రా ప్యాసింజర్ అమౌంట్ కోసం ఎక్స్ట్రా ప్యాసింజర్స్ మీరు తీసుకొని ముందు సీట్లో కూర్చోబెట్టుకొని అటుపక్క ఇటుపక్క మీకు 2 పక్కల కుడి పక్క పెట్టుకొని మీరు డ్రైవ్ చేసినప్పుడు చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఎందుకంటే మీరు డ్రైవింగ్ సరిగ్గా చేయలేదు. డ్రైవింగ్ సరిగ్గా చేయలేనప్పుడు ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాగే వెనక ఎంతమంది కూర్చోవాలి? 3 కూర్చోవాలి. డ్రైవర్ ఒకరు, వెనక 3, మొత్తం టోటల్ ఆటోకి 4 కూర్చోవాలి. కానీ మీరు చాలా మంది ఓవర్లోడ్ ప్యాసింజర్ తీసుకెళ్లి ప్రమాదాలకి కారణమవుతున్నాయి. కాబట్టి మీరు ప్రతి సిగ్నల్స్ ని ముందే తెలుసుకొని మీరు లైసెన్స్ తీసుకునే ముందే మీరు ఆటో కానీ ఏదైనా ఏ బండి కూడా నడపాల్సి ఉంటుంది. ఖచ్చితంగా లైసెన్స్ అనేది దగ్గర పెట్టుకొని ఉండాలి. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలన్నీ పాటిస్తే మనం క్షేమంగా రోడ్డు పైన మనం వెళ్ళగలుగుతాము, ప్యాసింజర్స్ కూడా తీసుకెళ్ళగలుగుతాము. ఇక్కడ విచ్చేసిన 50 నుంచి 70 మంది ఆటో ఓనర్స్కి కానీ డ్రైవర్స్కి కానీ ఒక చిన్న ప్రివెంటివ్ మెజర్స్ చెప్పడానికి ఇక్కడ ఇచ్చాము 1 టౌన్ పోలీస్ స్టేషన్. దీనిలో భాగంగా 2 టౌన్ సిఐ గారు అండ్ ఆటో మ్యామ్ అండ్ 1 టౌన్ సిఐ గారు కూడా ఉన్నారు. ముఖ్యంగా చెప్పిన పాయింట్స్ ఏంటంటే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు, ఆటోస్లో మ్యూజిక్ సిస్టమ్ పెట్టకూడదు, అండ్ సోషల్ సర్వీస్ చేయమని చెప్పాము. లైక్ ఈవెన్ అంబులెన్స్ సర్వీసెస్ కూడా చేయమని చెప్పాము. తర్వాత ఆటో వాళ్ళ ఓనర్స్ కానీ డ్రైవర్స్ కానీ వాళ్ళ పిల్లలకి కూడా లెస్ దాన్ 18 years ఉంటే బైక్ ఇవ్వకూడదని చెప్పాము. దేవుని కడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అశేష భక్తజనుల సమక్షంలో కన్నుల పండుగగా సాగుతున్నాయి. దేవుని కడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అశేష భక్తజనుల సమక్షంలో కన్నుల పండుగ సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు చిన్నశేష వాహనంపై మాడవీధుల్లో విహరించారు.
వాహన సేవ అనంతరం స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా స్వప్న తిరుమంజన సేవ నిర్వహించారు. సాయంత్రం సింహంపై కడపరాయుడు నరసింహునిగా కొలువు తీరి భక్తులను కరుణించాడు. అరాచకాలు సృష్టిస్తున్న దుష్టులను అంతం చేసి శిష్టరక్షణ చేసేందుకు దేవదేవుడు నరసింహుడే గర్జించాడు. ఆయుధధారి అయి పరాక్రమంతో వెళ్తున్న ఆ పురుషోత్తమును చూసి భక్తులు తన్మయం చెందారు. చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి నంబర్ 1 మాఫియాగా మారారని పొంగునూరు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి నంబర్ 1 మాఫియాగా మారారని పొంగునూరు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో పరిశ్రమల పెట్టుబడుల కోసం జిల్లాకు వచ్చిన పలువురిని ఆయన తరిమేశారన్నారు. జిల్లాలో అటవీ భూమి, ఆలయ భూములు వేటిని పెద్దిరెడ్డి వదలలేదని, చంద్రబాబును విమర్శించే హక్కు ఆయనకు లేదని ధ్వజమెత్తారు. నువ్వు పెద్ద కాంట్రాక్టర్ అని చెప్పుకుంటా ఉన్నావు. నీ ఆస్తి ఎంత? గత 4 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలుగా నువ్వు కాంట్రాక్ట్లో ఎంత సంపాదించినావు? గత 4 సంవత్సరాలుగా నీ ఆస్తి వివరాలు ఒక్కసారి ప్రెస్ రూపంగా కానీ ఇంకో రూపంగా బహిరంగం చేయాలని చెప్పి నేను ఆయన్ను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే అంటే ఎక్కడ చూసినా మాఫియా చిత్తూరు జిల్లాలో అవుతేనేమి, ఈ రాష్ట్రంలో అవుతేనేమి మాఫియా చేసిన దాంట్లో నెంబర్ 1 ఎవరు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎక్కడ కూడా ఏ ప్రాజెక్టులు కట్టాలన్నా, ఏ రోడ్లు వెళ్ళినా, ఏది పని జరగాలని చెప్పి నీ కనుసంధంలోనే ఈ 5 సంవత్సరాలు జరిగినాయి. నువ్వు కానీ నీ వెనకంటే నీ అనుచరులు కానీ చేసిన దౌర్జన్యాలు ఇన్నేగా. ఎక్కడ కానీ 5 సంవత్సరాల లోపల నువ్వు నెంబర్ 2 స్థానంలో ఉన్నావు. నేను పెద్ద మంత్రి అని చెప్పుకుంటా ఉన్నావు. ఎక్కడైనా ఒక పరిశ్రమ చిత్తూరు జిల్లాలో తెచ్చిన దాఖలాలు ఉన్నాయని చెప్పి నేను అడుగుతున్నా. పరిశ్రమలు ఎవరన్నా వస్తామంటే వాళ్ళ మీదకి అప్పుడే దౌర్జన్యాలు పోతావు. అక్కడుండే పరిశ్రమకు డబ్బు కట్టాలా, నీకు పబ్బం కట్టింది. నువ్వు ఎవరిని చిత్తూరు జిల్లా లోపల అడుగు పెట్టే సమస్య లేదని చెప్పి తరిమి కొట్టిన వ్యక్తి నువ్వు. ఈరోజు 18 రూపాయలు నీకు ఒక సంస్థ ఉంది, నువ్వు శివశక్తి డైరీ అని. నువ్వు గత 3 సంవత్సరాల ముందు నేను అడతాడా 18 రూపాయలు పాలకు ధర ఇచ్చినావంటే అప్పట్లో లీటర్ నీళ్లు 20 రూపాయలు. నువ్వు అక్కడ ఉండే రైతులకు 18 రూపాయలు పాల రేటు ఇచ్చినావంటే ఈ రోజు కూడా నీకు సవాల్ చేస్తాడా? నీ ఇన్వాయిస్లు 3 సంవత్సరాల ముందు నీ కంపెనీలో ఇన్వాయిస్లు ఉన్నాయి, రైతులకు ఇచ్చిన రేటు ఉన్నాయి. ఆ రేట్లు ఇన్వాయిస్లు బయట పెట్టు. ఆ 18 రూపాయల పైన నువ్వు ఎక్కడన్నా రూపాయి ఇచ్చింటే నీకు నేను క్షమాపణ చెప్తా. లేదంటే నువ్వు రైతులకు అప్పుడు దోచుకున్న డబ్బంతా ఇప్పుడు తిరిగి కట్టాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాడా. ప్రతి ఒక్కటి నీకు ఫారెస్ట్ భూములతోనేమి, రెవెన్యూ భూములతోనేమి, ఎండోమెంట్స్ భూమి కల్లూరు పట్టణంలో సిద్ధేశ్వర స్వామి దేవాలయం ఉంటే ఆ దేవాలయంలో నడి మధ్యలో 40 ఎకరాల భూమి ఉంటే ఈ రోజు 40 కోట్ల ఆస్తిని నువ్వు నీ అనుచరులు జడ్పీటీసీ పైన రిజిస్టర్ చేసినావా లేదా అని చెప్పి నిన్ను సూటిగా ప్రశ్నిస్తాను. ప్రజా నమ్మక ద్రోహి సీఎం చంద్రబాబు అని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ధ్వజమెత్తారు.
ప్రజా నమ్మక ద్రోహి సీఎం చంద్రబాబు అని మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్ ధ్వజమెత్తారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం వెంకటగిరిపాళ్యంలో ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో సూపర్ 6 హామీలు ఇస్తానని చెప్పి నేడు అమలు చేయలేమంటూ ప్రజలను నట్టేట ముంచారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయడం కుదరదని చెప్పడం దారుణమన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని విమర్శించు మాట్లాడేవాళ్ళు అయితే ఈరోజు ఒకటే మాట అడుగుతున్నాను. ఈ కూటమి ప్రభుత్వం ఉండే వాళ్ళందరినీ కూడా, మీకు తెలీదా రాష్ట్రంలో నిజంగా ఫైనాన్షియల్ స్టేటస్ ఏముంది అని నిజంగా మీకు తెలీదా? అన్నీ తెలిసే మాట్లాడినారా, లేదంటే తెలియకుండా మాట్లాడినారా? లేదంటే ఈరోజు ప్రజలందరూ కూడా అమాయకులుగా ఉండారు, వాళ్ళకి ఏదో కలిబిలి మాటలు చెప్పేస్తాము, ఎక్కిన తర్వాత మనం సీఎంగా ఉంటూ తర్వాత ఏది చేసినా కూడా ప్రజలు ఏం చేయని పరిస్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళని మోసగించవచ్చు అని మీరు మాట్లాడినారా? మీ మనసులో ఉన్న మాటని ఖచ్చితంగా ప్రజల ముందు మీరు చెప్పాల్సిన అవసరం ఈ రోజు ఉంది. తల్లులందరూ కూడా అమ్మఒడి ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతగా అభిమానించినారు. అయితే మీరు ఇంట్లో ఎంతమంది ఉన్నారో నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని అబద్ధం ఆడినారు కాబట్టి ఈరోజు మీరు ఆ సీట్లో ఉన్నారు. అదేవిధంగా బీసీలందరికీ కూడా 50 ఏళ్ళకి కూడా పెన్షన్ ఇస్తారని చెప్పినారు కాబట్టి బీసీలందరూ కూడా మిమ్మల్ని నమ్మి ఈరోజు ఓటేసిన పరిస్థితి మీరు చూస్తున్నారు. అయితే బీసీలు అంటే మేము బ్యాక్వర్డ్ క్యాస్ట్, అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇస్తానని మీరు నమ్మించినారు కాబట్టి ఈరోజు మీకు ఓటేసినారు. ఫ్రీ బస్ ఇస్తానని చెప్పినారు కాబట్టి మహిళలందరూ కూడా మీ మాట నమ్మినారు. ఇంకా సిలిండర్ విషయానికి వస్తే సంవత్సరానికి 3 అన్నారు, 10 నెలలు అయినా కూడా ఒక్క సిలిండర్ మీరు ఇవ్వగలిగినారు. నిజంగా ఈ ఒక్క సిలిండర్ ఒక ఫ్యామిలీకి 3 నెలలు కూడా వస్తుందని ఆలోచించే పరిస్థితిలో కూడా కూటమి ప్రభుత్వంలో లేదు. మహిళలకైతే నిజంగా డ్వాక్రా సంఘంలో ఎటువంటి లబ్ధి సమకూర్చలేదు. అదేవిధంగా గతంలో మహిళా రక్షణ కోసం జగన్మోహన్ జీవకోటి మనుగడకు ప్రధానమైన అడవుల్లో సంభవించే కార్చిచ్చులు పర్యావరణ సమతుల్యకు తీవ్ర విఘాతం కలిగిస్తాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిని నిరోధించి అడవులను తద్వారా పర్యావరణాన్ని కాపాడేందుకు అధునాతన సాంకేతికతను హైడ్రెంట్ వంటి విధానాలను అమలు చేస్తే మానవాళికి మేలు జరుగుతుందని సూచిస్తున్నారు. తాజాగా లాస్ ఏంజల్స్లో చెలరేగిన కార్చిచ్చు నేపథ్యంలో ప్రత్యేక కథనాన్ని వీక్షించండి. జీవకోటి మనుగడకు అడవులే ప్రధానం. చెట్లు, అడవుల్లోని జీవజాతులు అంతరించిపోతే పర్యావరణ సమతుల్యతకు తీవ్ర విఘాతం కలుగుతుంది. కరువు పరిస్థితులు ఏర్పడతాయి, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. అనేక చోట్ల మానవ తప్పిదాలే అడవులకు శాపాలుగా మారుతున్నాయి. మంటలతో చెట్లన్నీ బొగ్గిపాలవుతున్నాయి. తాజాగా అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో తలెత్తిన కార్చిచ్చు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తించింది. దాదాపు 1 రోజుల పాటు కొనసాగుతున్న కార్చిచ్చుతో లాస్ ఏంజల్స్ నగరంలోని హాలీవుడ్ నటులు 100 కోట్లతో నిర్మించుకున్న అందమైన భవంతులు బొగ్గిపాలయ్యాయి. లక్షలాది మంది నిరాశ్రయులవడంతో పాటు వందలాది మంది మరణించారు. వేలాది కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. సమీపంలోని అడవులు, కొండల్లోని జంతువులు, పక్షులు ప్రాణాలు కోల్పోయాయి. లాస్ ఏంజల్స్ కార్చిచ్చు మరోసారి పర్యావరణ పరిరక్షణపై మానవులను ఉలిక్కిపడేలా చేసింది. ఎలనినో ప్రభావంతో 2024లో భారీ వర్షాలు కురవడం, ఈ శీతాకాలంలో భారీగా మంటలు వ్యాప్తి చెంది ముప్పుకు దారితీసి ఉంటుందని భావిస్తున్నారు. వేసవికి ముందు వర్షాలు కురిస్తే చెట్లు ఎక్కువగా పెరిగి అవి మంటలకు ఇంధనంగా మారతాయని విశ్లేషిస్తున్నారు. వర్షాలు పడిన తర్వాత పొడి వాతావరణం ప్రారంభం కాగానే అప్పుడు పెరిగిన చెట్లు వేగంగా ఎండిపోవడం మొదలవుతుంది. అవి మంటలకు ఇంధనంగా మారతాయి. లాస్ ఏంజల్స్ లో 2024లో కురిసిన వర్షాలు, ఆ తర్వాత పొడి వాతావరణం రావడం వంటివి మంటల వ్యాప్తికి అనుకూలంగా మారాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మన ఆంధ్రప్రదేశ్లోని నల్లమల, శేషాచలం అటవీ ప్రాంతాల్లో వేసవి కాలంలో కార్చిచ్చులు సంభవించిన సందర్భాలు ఉన్నాయి. నల్లమల అడవుల్లో 2 ఏళ్లలో దాదాపు 91,000కు పైగా అడవులు కార్చిచ్చు కారణంగా మంటలకు ఆహుతయ్యాయి. మంటలు ఆర్పే పరికరాలు లేక, మంటలను అదుపు చేయలేక అటవీ అధికారులు చేతులెత్తేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గత ఏడాది కొంతమంది ఆకతాయిలు చేసిన పనికి శేషాచలం అడవుల్లో 100 ఎకరాలకు పైగా మంటలంటుకున్నాయి. శేషాచలం అటవీ ప్రాంతంలోని శేషతీర్థం సమీపంలోని పుల్లట్లలో ఈ ఘటన జరిగింది. అదంతా దట్టమైన అటవీ ప్రాంతం. ఎండిన కొమ్మలు రాసుకుని కార్చిచ్చు చెలరేగింది. ఒక్కసారిగా మంటలు భారీగా వ్యాపించాయి. కొన్ని గంటల్లోనే 100 హెక్టార్లకు పైగా అడవి కాలిపోయింది. ప్రపంచంలోనే అతిపెద్దదైన అమెజాన్ అడవుల్లో 30 లక్షలకు పైగా మొక్కలు, జంతువులు, ఇతర జీవజాతులకు ఆలవాలంగా ఉంది. అమెజాన్ లో వానపాము నుంచి అనకొండ వరకు దాదాపు 30 లక్షల జీవజాతులకు నెలవు. అమెజాన్ అడవులు కోట్లాది టన్నుల కర్బన ఉద్గారాలను పీల్చుకుని భూమండలానికి 20% ఆక్సిజన్ ఈ అడవుల ద్వారానే లభిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా కార్చిచ్చులు తీవ్రతరం కావడానికి వాతావరణ మార్పులకు సంబంధం ఉంది. అమెజాన్ అడవుల్లో మంటల నుంచి రేగుతున్న పొగ వల్ల ఇప్పటి వరకు సుమారు 228 మెగాటన్నులకు సమానమైన కార్బన్ డై విడుదలైందని లెక్కగట్టారు. ఈ పొగల నుంచి అత్యంత విషపూరితమైన కార్బన్ మోనాక్సైడ్ కూడా విడుదలవుతున్నట్లు చెబుతున్నారు. అమెజాన్ అడవుల్లో సుమారు 10 లక్షల మంది గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. వాతావరణం కారణంగా సంభవించే కార్చిచ్చుల సంఖ్య పెరుగుతూ వస్తోందని, వాతావరణ మార్పులు ఈ పరిస్థితులను మరింత తీవ్రతరం చేస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అడవులు నరికివేయడం, తద్వారా భూమి వేడెక్కడం వంటి తీవ్రమైన పరిణామాలు కూడా అందులో భాగమేనని అభిప్రాయపడుతున్నారు. వేడి వాతావరణం, దానికి తోడు పెనుగాలులు, అలాగే చెట్లు పెరగడానికి అనుకూలమైన వర్షపాతం వంటి అంశాల వల్ల కార్చిచ్చుల ముప్పు ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. నేడు ప్రపంచమంతా ఈ ముప్పు ముంగిట ఉంది అని తేల్చి చెబుతున్నారు. భారత్లోనూ కార్చిచ్చుల బెడద క్రమంగా పెరుగుతోంది. హిమాలయాల జీవ వైవిధ్యానికి అడవి మంటలు ముప్పుగా పరిణమిస్తాయని ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఉత్తర భారతంలోని అడవుల్లో ఇటీవల పెరుగుతున్న అగ్ని ప్రమాదాలే దీనికి కారణం. 36% మేరకు అడవులు దావానల బారిన పడుతున్నాయి. చిత్తడి ప్రాంతాల్లోనూ వాటి విజృంభణ సర్వసాధారణమైంది. హిమాలయాలకు ఆనుకుని ఉన్న హిమాచల్ ప్రదేశ్లో కులులోని తాండీ గ్రామాన్ని భీకర అగ్ని ప్రమాదం బూడిద కుప్పగా మార్చింది. పిడుగుపాట్లు, టోర్నడోలు, అడవుల్లో నివసించేవారు తరచూ ఎండుటాకులను మంట వేసుకుంటారు. పర్యాటకులు కూడా అగ్గి రాజేయడం వంటి కారణాల వల్ల కార్చిచ్చులు వ్యాపించి లక్షలాది ఎకరాల అటవీ సంపదను మానవాళి కోల్పోవలసి వస్తోంది. 20వ శతాబ్దం మధ్యకాలం అంటే 1950ల నాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులు 31 నుంచి 66% పెరిగినట్లు ఇటీవల ఒక అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా పర్యావరణ మార్పుల వల్ల సంభవించే వేడి, పొడి వాతావరణ పరిస్థితులే కార్చిచ్చు వేగంగా వ్యాప్తి చెందడానికి కారణమవుతుంది. వాతావరణ కాలుష్యం, అడవులు అంతరించిపోవడం వల్ల మంచు ఖండాలు వేగంగా కరిగిపోతున్నాయి. దీని పర్యవసానంగా సముద్ర నీటి మట్టాలు గణనీయంగా పెరుగుతున్నాయి. 2040 సంవత్సరం నాటికి భారతదేశంలోని ముంబై, కాకినాడ, విశాఖ వంటి సముద్ర తీర ప్రాంతాలు ముంపులకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కార్చిచ్చులు జీవ వైవిధ్యానికి కూడా ముప్పుగా పరిణమించాయి. మొక్కలతో పాటు జంతుజాలానికి, సూక్ష్మజీవులు, క్రిమి కీటకాలు, ఉభయచరాలు, సరీసృప జాతుల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. గడ్డి, ఇతర మొక్కజాతులు కాలిపోతున్నాయి. మరోవైపు మనుషుల ఆరోగ్యంపైన కార్చిచ్చు తీవ్ర ప్రభావం చూపుతోంది. దట్టమైన పొగ, అస్థిరమైన కర్బన సమ్మేళనాలు, ఓజోన్, విషవాయువులు, సూక్ష్మజీవులు కలిసి ఉంటాయి. ఇవి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో పాటు ఆస్తమాను కలిగించవచ్చునని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. బ్యాక్టీరియా, దుమ్ము, పొగతో మనుషుల్లోకి చొరబడతాయి. ఇవి జ్వరం, ఫ్లూ, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కలిగిస్తాయని ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ కార్చిచ్చులను నిలువరించాలంటే పర్యావరణ మార్పులకు కారణమవుతున్న శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలి. వాతావరణ మార్పులను నిలువరించేందుకు, పర్యావరణాన్ని సంరక్షించేందుకు ప్రపంచ దేశాలని కలిసికట్టుగా కృషి చేయాలి. కార్చిచ్చుల వల్ల నాశనమైన అడవులను పునరుద్ధరించడంపై దృష్టి సారించాలి. కార్చిచ్చుల వంటి ఉత్పాతాలను నిలువరించే పరికరాలు, సాంకేతికత లేకపోవడం వల్ల అడవులు అగ్నికి ఆహుతై పర్యావరణ సమతుల్యానికి దెబ్బతీస్తున్నాయి. ఇప్పటి వరకు కార్చిచ్చులు, అగ్ని ప్రమాదాల నిరోధానికి కెమికల్ వాటర్ స్ప్రింక్లింగ్, హెలికాప్టర్ ద్వారా ఆర్పే విధానాలను అనుసరిస్తున్నారు. ఈ విధానం వల్ల సరైన ఫలితాలు రావడం లేదు. లాస్ ఏంజల్స్ కార్చిచ్చు ఘటనే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాగే కీకారణ్యాల్లో సంభవించే కార్చిచ్చులను సకాలంలో గుర్తించి అదుపు చేసే వ్యవస్థలు అందుబాటులో లేవు. యూరప్ దేశాల్లో ఉపయోగిస్తున్న హైడ్రెంట్ విధానాన్ని వినియోగించడం వల్ల యూరప్ దేశాల్లో కార్చిచ్చుల వల్ల నష్టం తక్కువనే చెప్పవచ్చు. హైడ్రెంట్ నెట్వర్క్ వ్యవస్థను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించి అమలు చేస్తే భవిష్యత్తులో భారతదేశంలోని అటవీ సంపదను కాపాడుకోవచ్చు. అటవీ ప్రాంతాలకు సమీపంలో కొలనులు, సెలయర్లకు హైడ్రెంట్ నెట్వర్క్ను అనుసంధానిస్తే కార్చిచ్చును వేగంగా అదుపు చేయవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోని నల్లమల, శేషాచలం అడవుల్లోకి రహదారి సదుపాయాలు లేకపోవడం వల్ల ఫైర్ ఇంజిన్లు చేరుకునే అవకాశాలు లేవు. అక్కడ సంభవించే కార్చిచ్చులను అదుపు చేసేందుకు చెట్ల కొమ్మలతో మాత్రమే మంటలను అదుపు చేసేందుకు విఫలయత్నం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అటవీ సంరక్షణకు హైడ్రెంట్ నెట్వర్క్ నెలకొల్పే అంశంపై అధ్యయనం చేసి అమలు చేస్తే మానవాళికి మేలు జరగడంతో పాటు భావితరాలకు అటవీ సంపదను, కాలుష్యం లేని వాతావరణాన్ని అందించిన వారు అవుతాము.
మనకి శేషాచలం, నల్లమల్ల ఫారెస్ట్ ఉన్నాయి. వాటిని సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎట్ ప్రజెంట్ ఏంటంటే యూరప్ దేశాలలో ఉపయోగిస్తున్న హైడ్రెంట్ నెట్వర్క్ మన భారతదేశంలో ఎక్కడా కూడా ఉపయోగించట్లేదు. ఆ హైడ్రెంట్ నెట్వర్క్ ఉపయోగించడం వల్ల మనం అడవుల్ని సంరక్షించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నష్ట నివారణ చర్యలు చేపట్టినట్టు అవుతుంది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఈ హైడ్రెంట్ నెట్వర్క్ ఎంతవరకు ఉపయోగకరం అన్నది కొంచెం దాని గురించి ఆలోచించవలసిందిగా కోరుచున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత 5 ఏళ్లలో వైసీపీ నేతలు చేసిన అవినీతిని బయటకు తీస్తాం. వైఎస్ జగన్ కరప్షన్కి కజిన్ బ్రదర్ అని ఎద్దేవా చేసిన మంత్రి డోలా. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాళా తీయించారు. ఇప్పుడు అవి కూటమి ప్రభుత్వానికి ప్రజలకు శాపంగా మారాయంటూ కొనకళ్ళ నారాయణ ఆగ్రహం. ముఖ్యమంత్రి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, అందుకే పెద్దిరెడ్డి పేరును రోజు తలుచుకుంటున్నారని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విమర్శలు. నెల్లూరు డిప్యూటీ మేయర్ పదవికి పోటీ చేసే కనీస అర్హత టీడీపీకి లేదు. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కాకాణి. సమాప్తం. నమస్కారం.